హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా ఈజీ మెథడ్లో ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చిముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా చేస్తే పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చిముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కగానే అందులో పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి మీరు ఎంతైతే మంట తినగలుగుతారో అన్నీ వేసుకోండి. మా ఇంట్లో అయితే మేము కొంచెం మంట ఎక్కువగా ఇష్టపడతాం, అందుకని నేను పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక వంకాయని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకుందాం. ఈ వంకాయ వేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మనం దోసకాయ పచ్చడి చేసుకున్నప్పుడు నీరు వచ్చి పచ్చడి లూజ్గా ఉంటుంది. అదే వంకాయ వేసుకుంటే అలా కాకుండా ఉంటుంది, పైగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇవి రెండింటిని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాగా వేగిన వంకాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఈ విధంగానే ముక్కలన్నిటినీ తీసుకొని ఆరనిద్దాం. ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు ఆరిన ముక్కలన్నిటినీ మిక్సీ జారులోకి తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా ఉప్పు. అసలైతే చాలామంది దోసకాయని కూరగా చేసుకునేటప్పుడైనా పచ్చడిగా చేసుకునేటప్పుడైనా అందులో ఉన్న దోసకాయ గింజల్ని తీసేస్తూ ఉంటారు. కానీ ఇవి చట్నీలోకి చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకని నేను వీటిని చట్నీలోకి యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇంతకు ముందు పచ్చిమిర్చి వంకాయని ఏ కళాయిలో అయితే వేయించుకున్నానో ఇప్పుడు అదే కళాయిని నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. దీనిలోనే మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కగానే పచ్చిపప్పు వేసుకుందాం. పచ్చిపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుందాం, ఎందుకంటే పచ్చడి తినేటప్పుడు పంటి కింద నలుగుతూ చాలా బాగుంటుంది. తరువాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. ఇవి వేగేటప్పుడే 2 ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకుందాం, లేకపోతే అందులో ఉన్న స్మెల్ మొత్తం పోతుంది. ఇప్పుడు మనం మెంతుల మైక్రోగ్రీన్స్ని అందులో కొద్దిగా వేసుకుందాం. ఇవి వేగవలసిన అవసరం లేదు, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటున్నాను. ముందుగానే వేసుకుంటే ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోతాయి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది పచ్చిముక్కల పచ్చడి కదా, అందుకని నేను పోపు వేసుకోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని అందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులోనే మనం 300 గ్రామ్స్ వరకు ఉన్న దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇది పచ్చిముక్కల పచ్చడి కాబట్టి పచ్చిగానే ఉన్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చిముక్కల పచ్చడి రెడీ. పచ్చడిని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నేను చేసిన ఆంధ్ర స్టైల్ దోసకాయ పచ్చిముక్కల పచ్చడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.